నిన్నటి రోజున దళిత ద్రోహి రాప్తాడ్ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పైన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అవాకులు చవాకులు పెట్టడం జరిగింది. మరి ఈరోజు అనంతపురం అర్బన్ ఎస్సీసీఎల్ తెలుగు ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రకాష్ రెడ్డిని ఖండించడం జరిగింది. ప్రకాష్ రెడ్డి రాప్తాడు ఎమ్మెల్యే గారి పైన, కళ్యాణదుర్గం గారి ఎమ్మెల్యే గారి పైన అవాకులు చవాకులు పేర్లేవు, జాగ్రత్త. అదేవిధంగా దళిత నేత, ఉద్యమ నేత, రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు, బడసీర శాసనసభ సభ్యులు ఎంఎస్ రాజు గారి పైన నీకు ఇష్టం వచ్చినట్ల దళితుడు అని చెప్పి మాట్లాడావు, చెప్పుల షాప్ గురించి మాట్లాడావు. ప్రకాష్ రెడ్డి ఎస్ కష్టాన్ని నమ్ముకొని కష్టంతో బయటకు వచ్చి చెప్పుల షాపులో పనిచేసి అంచెలంచెలుగా చెప్పులంటే నీకేమన్నా చిన్న చూపు కనిపిస్తుందా? ప్రకాష్ రెడ్డి చెప్పులు కుట్టిన చేతితో చరిత్ర రాసిన చరిత్ర మాది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడలేకపోతే నేను నాలుగకి వస్తాం. ప్రకాష్ రెడ్డి ఏమి అహంకారంతో మాట్లాడుతున్నావా? రెడ్డి ద్రోణితో మాట్లాడుతున్నావు. నువ్వు ఒక చెప్పుల షాపులో పనిచేసినావు అని చెప్పి ఎస్ ధైర్యంగా గుండె ధైర్యంతో చెప్తున్నాం. మేము మాదిగలము, మా వృత్తి చెప్పులు కుట్టే వృత్తి మాది. చెప్పులు కుట్టే వృత్తితోనే చరిత్ర రాసిన రాజ్యాంగాలు కూడా నువ్వు చూసావు. ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే అయినావంటే డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంతో నువ్వు ఎమ్మెల్యే అయినావు. గుర్తు పెట్టుకో ప్రకాష్ రెడ్డి. అంతేకాదు ఆనాడు ఎంఆర్పిఎస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరేదాని కోసం ఎంఎస్ రాజు గారు రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఆర్నిసులో పనిచేసి చంద్రబాబు నాయుడు గారు మరి ఎంఎస్ రాజు గారు పార్టీలోకి వస్తే బాగుంటుందని చెప్పేసి పార్టీలో తీసుకొని మళ్ళీ ఎమ్మెల్యే చేసినది నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎస్ దళితులకు, వెనుకబడ్డ వర్గాలకు, మాదిలకు, ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ అండగా ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. ఎస్ మేము ఖచ్చితంగా మా గౌరవంగా చెప్తాం. మా బలము, మా బలగము, మాకెప్పుడు తెలుగుదేశం జెండానే మా అజెండా అని చెప్పేసి తెలియజేస్తున్నాను. గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు మరి టీడీ మెంబర్ ఇచ్చారు, మరి పుట్టుపర్తి సత్య జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చారు. ఎస్ మాదిలకు మా పార్టీలో మాకు అవకాశాలు కల్పించింది. మేము పనిచేసాం, మాకు హక్కు ఉంది. ఈ రోజు బడసిర ఎమ్మెల్యే గారు మరి ఎమ్మెల్యేగా ఉన్నారు, టీడీ బోర్డు మెంబర్గా ఉన్నాడు, రేపు పత్ర మంత్రి కూడా అవుతారు. నీ రెడ్డి అహంకారంతో ఎంఎస్ రాజు గారి పైన అవాకులు చవాకులు పేలావు. ఇప్పుడుకైనా ఎంఎస్ రాజు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి బహిరంగ క్షమాపణ చెప్పలేదని దగ్గర ప్రకాష్ రెడ్డి గుర్తు పెట్టుకో. మడసీర ఎమ్మెల్యే గారు చెప్పినట్లు గురువారం రోజు లోపల బహిరంగంగా అనంతపురం అర్బన్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర వచ్చి నువ్వు క్షమాపణ చెప్పలేదని దగ్గర మా ఎంఎస్ రాజు గారు చెప్పినట్ల గురువారం రోజు గుర్తు పెట్టుకో ప్రకాష్. గురువారం రోజు నీ ఇంటిని వేలాది మందితో తెలుగుదేశం పార్టీ సైనికులతో గూటం సౌండ్ ఏదో నీ ఇంటికి వినపడుతుంది. నీ ఇంటి పైన కూడా గూటం సౌండ్ వినిపిస్తానని చెప్పేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో ప్రకాష్ రెడ్డికి హెచ్చరిస్తున్నాను. నువ్వు ఇలాగే కొనసాగితే నీ పార్టీ అనుకుంటున్నావా? దళితుల పైన దాడులు చేసి దళితులను కొట్టి డోర్ డెలివరీ దళితుల సభ్యులు పార్టీ అనుకుంటున్నావా? తెలుగుదేశం పార్టీ ఇదే. నీకు ఖచ్చితంగా నీ మనగడ కోసం పల్లెల్లో, గ్రామాల్లో స్విచ్ పెట్టినట్ల నువ్వు మా పార్టీలో స్విచ్ పెట్టే స్థితి నీకు లేదు. ఈ రోజు గ్రామాల్లో ఎక్కడ పోయినా కూడా ఆ సామాజిక వర్గము మేము అంతా అన్న, అక్క, అమ్మ కలుసుకున్న పరిస్థితి మా గ్రామంలో మేము చూసాం. నువ్వు ఈ రోజు మాకి ఆ సామాజిక వర్గానికి అంటగట్టి నీ రాజకీయ పబ్బం కోసం నువ్వు ఆలోచన ఉంటే ఇప్పుడుకైనా మార్చుకో, లేదంటే గురువారం నమ్ముండదు. ప్రకాష్ రాసుకో, గురువారం నమ్మద్దు. గూటం దెబ్బ రుచి చూస్తావు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇదే ఒక్కసారి మరొకసారి రిపీట్ అయితే ప్రకాష్ రెడ్డి మేము ఎంతకైనా కూడా త్యాగాల కోసం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు మా పైన నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులను ఎలా చంపినావు, దళితులు ఎలా కొట్టి దాడి చేశారో మర్చిపోలేదు. మరి ఆ రోజు 2021లో నీ ఇల్లు ముట్టడిచ్చాం. మరొక్కసారి గురువారం కూడా ముట్టడిస్తాను. లేని అంత లోపల బహిరంగ సమాపన చెప్తే నీకు బాగుంటుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున
దీన్ని ఈ రోజుతో పోదు, దీన్ని ఉద్యమం తీసుకుంటాం. ఖచ్చితంగా నువ్వు సారీ చెప్పేదాకా వెనకాడే పరిస్థితి లేదని చెప్పేసి ప్రకాష్ రెడ్డికి హెచ్చరించడం జరుగుతుంది.